డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. రీనీట్ 2026లో రాసినటువంటి స్టూడెంట్స్కి సో ఇవాళ 28/11/50 వరకు మీకు ఏదైనా ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రిలిమినరీ కీలో అబ్జెక్షన్స్ ఉంటే మీరు క్లెయిమ్స్ రైజ్ చేయడానికి, ఛాలెంజ్ చేయడానికి ఇది లాస్ట్ డేట్ ఇవాళ. సో దట్ కొన్ని క్వశ్చన్లు వాళ్ళే ఒక క్వశ్చన్ డ్రాప్ చేయడం జరిగింది, ఇంకొక దానికి 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా కూడా మనకి కెమిస్ట్రీలో ఒక క్వశ్చన్ని నిపుణులంతా కూడా దీన్ని ఎన్సీఆర్టీ బట్టి ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పి ఉన్నారు. మీరు చాలా వీడియోస్లో చూసింటారు. సో ఎవరైనా ఛాలెంజ్ రైజ్ చేయాలనుకుంటే ఇవాళ లాస్ట్ డేట్ అన్నమాట. సో మీరు తప్పకుండా అబ్జెక్షన్ని రైజ్ చేసుకోవచ్చు. ఒక క్వశ్చన్కి మనం అబ్జెక్షన్ రైజ్ చేయడానికి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది త్రూ మీ బ్యాంక్ అకౌంట్స్. 4 బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చారు. సో బ్యాంక్ అకౌంట్ కానీ లేదా యూపీఐ నుంచి కూడా పే చేసే అవకాశం ఉంది. ఓకే, సో అవి వచ్చేసి క్వశ్చన్ నంబర్ బుక్లెట్ నంబర్ 50లో వచ్చేసి క్వశ్చన్ నంబర్ 60, అలాగే బుక్లెట్ 60లో వచ్చేసి క్వశ్చన్ నంబర్ 54గా ఉంది. అదేవిధంగా క్వశ్చన్ నంబర్ 70లో బుక్లెట్ నంబర్ 70లో 77th క్వశ్చన్, అలాగే బుక్లెట్ కోడ్ 80లో మనకి 67 క్వశ్చన్. ఓకే, దీనికి 0.75 ఆన్సర్గా మినిట్స్గా ఇచ్చారు. 1.5 మినిట్స్ అనేది కూడా కరెక్ట్ యాజ్ పర్ ఎన్సీఆర్టీ డెరివేషన్ ప్రకారం. సో మీరు ఎవరైనా ఆన్సర్ వచ్చేసి ఈ క్వశ్చన్కి 1.5 పెట్టినింటే మీరు అబ్జెక్షన్ రైజ్ చేసుకోవడానికి ఇది లాస్ట్ డేట్ అనమాట. సో ఇక మనము అబ్జెక్షన్ ఎలా రైజ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మీరు ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు లాగిన్ అవ్వండి. మీ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అప్లికేషన్ నంబరు, తర్వాత మీ పాస్వర్డు, అక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో అది మీరు ఎంటర్ చేస్తే మీ సైట్లోకి, అంటే మీ అప్లికేషన్లోకి వెళ్ళచ్చు. మీ డీటెయిల్స్ వస్తాయి అక్కడ. సో కింద డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది, దాంట్లో మీకు వచ్చినటువంటి బుక్లెట్ కోడ్ నంబర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాకు 80 వచ్చింది అనుకోండి, నేను అక్కడ డ్రాప్ డౌన్ మెనూలో 80 సెలెక్ట్ చేసుకుంటాను. సో అక్కడ మీ కీ అంతా డిస్ప్లే అవుతుంది. మీకు 80కి సంబంధించినటువంటి 80 బుక్లెట్లో, ఇది 80 బుక్లెట్ అనుకోండి, దీంట్లో 80 అని మీరు టైప్ చేస్తే దానికి సంబంధించి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి క్వశ్చన్కు వాళ్ళు ఏమికి ఆన్సర్ ఇచ్చారు అనేది మీకు అక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో మీరు ఏ క్వశ్చన్కి అయితే అభ్యంతరాన్ని వ్యక్తపరచాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆన్సర్ ఏదనుకుంటున్నారో అనేది మనం అక్కడ క్లిక్ చేయాలన్నమాట. సో క్వశ్చన్ నంబర్ మన బుక్లెట్ నంబర్ 80లో నేను 67th క్వశ్చన్కి అబ్జెక్షన్స్ రైజ్ చేయండి అని చెప్తున్నాను కదా. సో ఆ క్వశ్చన్కి మనకి ఇది క్వశ్చన్ నంబర్ 67 అన్నమాట. ఓకే, సో దీనికి మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటే ఇక్కడ 80కి సంబంధించి దీంట్లో మనకి 0.75 ఆన్సర్ ఇచ్చారు మినిట్స్ అని. ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ అని మనం అబ్జెక్షన్ రైజ్ చేస్తున్నాం 1.5 మినిట్స్ అనేసి. సో ఇలా మనం అక్కడ వచ్చేసి దాన్ని సెలెక్ట్ చేస్తాము. ఏ క్వశ్చన్కి మనము నంబర్ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ మీద ఏది కరెక్ట్ అనుకుంటున్నారు అనేది వాళ్ళు ఏది కరెక్టో అక్కడ ఇచ్చింటారు. సో దాని తర్వాత మనము దానికి సంబంధించినటువంటి జస్టిఫికేషన్ అనేది అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్ ఫార్మాట్లో మనం ముందే టైప్ చేసి పెట్టుకొని మనం మన సిస్టంలో పెట్టుకొని, సో అక్కడ ఉన్నటువంటి మనకి 500 to 986 KB వరకు ఇచ్చారనమాట. దానికి మనము దాన్ని జిప్ ఫైల్గా పీడిఎఫ్ చేసుకొని కండెన్స్ చేసుకొని ఆ మాత్రం సైజ్ ఉంటేనే అప్లోడ్ అవుతుంది. సో రిమార్క్స్ అడిగారు. సో మీరు ఎందుకు అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటున్నారు, మనము 500 వర్డ్స్ మించకుండా రాయొచ్చు. సో రాసిన తర్వాత మనకి పేమెంట్కి వెళ్తుంది. సో 1 2 3 4 ఐసిఐసిఐ బ్యాంకు ఇలాంటి బ్యాంక్స్ అన్ని 4 బ్యాంకులు ఇచ్చారు.
సో లాస్ట్‌లో ఉన్నటువంటి బ్యాంక్‌లో మీకు యూపీఐ గూడా ఇచ్చారు. అంటే మీరు ఫోన్‌పే ద్వారా గూడా పే చేయొచ్చనమాట. ఈజీగానే ఉంది. దాంట్లో డిఫికల్టీ ఏం లేదు. సో దాన్ని క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి. సేవ్ అండ్ సబ్మిట్ అని ఉంటుంది. మీరు రైజ్ చేస్తే వెళ్ళిపోతుందనమాట. సేవ్ అయిపోతుంది. మనం చేసినటువంటి అబ్జెక్షను సబ్మిట్ అయిపోతుంది. ఓకేనా? సో ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదన్నా అప్లై అనుకుంటే అప్లై చేసుకోండి. లాగిన్ టు ద ఎన్టీఏ నీట్ అఫీషియల్ వెబ్సైట్. సో యూజింగ్ యువర్ అప్లికేషన్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, లేదా మీరు ఏదైతే మనం పాస్వర్డ్ పెట్టుకుంటామో అది. సో మ్యాచ్ ద క్వశ్చన్ పేపర్ సిరీస్. మీకు ఏ కోడ్ వచ్చిందో అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ ద క్వశ్చన్. డాక్యుమెంట్స్ వచ్చేసి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ స్టాండర్డ్ యూజ్ చేసి మనకు జస్టిఫికేషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోండి. పే ద ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ యూజింగ్ ద debit card, credit card or net banking. OMR response sheets. Scanning of the physical OMR sheets is running in parallel to speed up the process. Scanned images of the OMR sheets will be made available separately once the scanning phase wraps up. ఈ OMR షీట్లన్నీ స్కాన్ చేసిన తర్వాత మనకి మీరు రాసినటువంటి రెస్పాన్స్ షీట్స్ కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ అండ్ రిజల్ట్. తర్వాత ఈ అబ్జెక్షన్స్ అన్ని తీసుకున్న తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ వస్తుంది. దాన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. తర్వాత వెంటనే రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది ప్రాసెస్. సో ఎవరైనా మీరు అబ్జెక్షన్స్ ఉంటే ఈ క్వశ్చన్కి అయితే చాలా మంది రైజ్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఎవరైనా చేయాలనుకుంటే చేయండి. ఇంకొకటి ఏంటంటే మేము రైజ్ చేస్తేనే మాకు ఆన్సర్ అనేది కరెక్ట్ అయింది ఇస్తారా లేకపోతే లేదా అంటే ఏం లేదు. ఒకసారి నిపుణుల కమిటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత అబ్జెక్షన్ రేజ్ చేసినటువంటి క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ అయితే ఖచ్చితంగా అందరికీ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఎంతమంది అయితే రాస్తున్నారో ఆ ఆన్సర్ అందరికీ అనేది కరెక్ట్ అయితే కరెక్ట్, తప్పు అయితే తప్పు రావడం జరుగుతుంది. సో మీరు రేజ్ చేస్తేనే వస్తుందా లేదంటే ఎక్కువ మంది రేజ్ చేస్తే దాన్ని వాళ్ళు ఆలోచించడం కమిటీ ముందు పెట్టడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఎక్కువ మంది రేజ్ చేస్తే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. ఓకేనా? సో ఇది మనకి అబ్జెక్షన్ విండో ఓపెన్ అయింది. ఈరోజు లాస్ట్ డేటు. సో దట్ ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోండి అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే. కొంతమంది బయాలజీలో కూడా ఒక క్వశ్చన్ ట్రికీగా ఉంది అని అంటున్నారు. కొంతమంది అది కూడా రైజ్ చేసుకున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా మీరు రైజ్ చేసుకోవచ్చు. సో చాలా మంది బయాలజీలో ఏం లేదు, అది వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్టీఏ వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అని చెప్తున్నారు అనమాట. సో ఇది అన్నమాట ప్రాసెస్, ఎలా రైజ్ చేసుకోవాలి అనేది. జూలై ఫస్ట్ వీక్ అంతా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అని చెప్తున్నారు. మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా గెట్ రెడీ విత్ డాక్యుమెంట్స్. ఓకేనా? సో మళ్ళీ మనకి ఇవి అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి, కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి కౌన్సిలింగ్ టైంకి మనమంతా డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే? సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.